ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు తెలియని వారు ఉండరు. అలాగే అక్కడ ప్రసాదం రుచి చూడని వారు ఉండరు. ఇప్పుడు ఈరోజు ఆ లడ్డు యొక్క గొప్పదనం అలాగే మీకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. తిరుపతి లడ్డు మహాప్రసాదం. ఆ కలియుగ వైకుంఠపురి అయినటువంటి తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదమే ఈ తిరుపతి లడ్డు. దీన్ని తినని వారు ఎవ్వరూ ఉండరు. కామన్ మ్యాన్ నుండి మన దేశం యొక్క ప్రధాని వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదం తిన్నవారే, దీని రుచి తెలిసిన వారే. అయితే ఈ లడ్డు యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి, దీన్ని స్వామి వారికి ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఇంకా వరల్డ్ వైడ్ ఫేమస్ అయినటువంటి తిరుపతి లడ్డు ఫ్యాన్ హిస్టరీ అంతా ఈ వీడియోలో తెలుసుకుంటాం. మన తిరుపతిలో డైలీ 3,50,000 వరకు కూడా లడ్డూలను మహాప్రసాదం రూపంలో భక్తులకి ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి ఈ లడ్డు ఒకటే పెడతారా? అస్సలు కాదండి. దీంతో పాటు చాలా ప్రసాదాలు పెడతారు. ఆ వీడియోను పైన కార్డ్స్ లో వస్తుంది, చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఈ లడ్డూని వెంకటేశ్వర స్వామికి మహాప్రసాద రూపంలో 1715 ఆగస్టు 2న ఫస్ట్ ప్రసాద రూపంలో పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రసాదం యొక్క టేస్ట్ అనేది చాలా యూనిక్ గా ఉండేది. దీని మేకింగ్ ప్రాసెస్ కానీ, దీన్ని ఎవరు కాపీ కట్టకుండా ఉండాలని టీటీడీ 2009లో దీనికి పేటెంట్ తీసుకుందంట. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ లాగా జిఐ ట్యాగ్ తో. సో మనకి ఈ లడ్డు తయారు చేయడానికి డైలీ నియర్లీ 16,000 kgs ఆఫ్ ప్యూర్ కౌ గీని యూజ్ చేస్తారంట. ఎందుకంటే లడ్డూలో అథెంటిక్ టేస్ట్ రావాలి అంటే మనం ప్యూర్ గీ అనేది వాడాలి. అటువంటి ఈ క్వాలిటీ ఆఫ్ గీ కోసం టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నియర్లీ 250 crores ని ఖర్చు పెడతారంటే ఇయర్లీ. సో సంవత్సరానికి 12 కోట్ల నుంచి 13 కోట్ల లడ్డూల వరకు భక్తులకి ఇది మహాప్రసాదం రూపంలో ఇస్తారంట. దీని నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నియర్లీ 500 crores మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందంట. ఈ లడ్డూలో మనకు ఒక లడ్డూయే కాదని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేది స్మాల్ లేదా ఫ్రీ లడ్డు. ఇది నియర్లీ 25 grams ఉంటుందండి. ప్రతి ఒక్క భక్తునికి ఈ లడ్డు ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. ఎవరైతే దర్శనం చేసుకొని బయటికి వస్తారో ఈ లడ్డు ఫ్రీగా ఇస్తారు. రెండవది ప్రోక్తం లడ్డు. ఇది 160 నుంచి 175 వరకు ఉంటుంది. ఇది ముందు చెప్పుకున్న స్మాల్ లడ్డు ఏమో నియర్లీ 25 grams ఉంటుంది. ఈ ప్రోక్తం లడ్డు అనేది దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తుడికి ఒకటి ఫ్రీగా ఇస్తారు. దానికంటే మీకు ఎక్కువగా కావాలంటే కొనుక్కోవాలి. దాని కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంటుంది ఒకటి. థర్డ్ టైప్ ఆఫ్ లడ్డు కళ్యాణోత్సవం లడ్డు. తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూల్లోకెల్లా ఇదే మహా పెద్ద లడ్డు. నియర్లీ 700 grams వరకు ఉంటుందంట. దీన్ని అర్చిత సేవ చేసే వారికి ఫ్రీగా ఒక లడ్డు ఇస్తారు. ఇంకా కావాలి అనుకుంటే 250 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ లడ్డు వచ్చి ఆస్థాన లడ్డు. ఇది ఆస్థానంలో ఉన్న వారికి ఇస్తారనమాట, పండితులకి అక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు తిరుపతి యొక్క స్టోరీకి వస్తే మనకి ఇందులో ఎన్నో మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం అనేది ఏ శిల్పో చెక్కింది కాదు, స్వయంభూగా వెలిసింది. సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఇక్కడ వెలిశారు. అలాగే ఈ విగ్రహానికి ఎప్పుడు చెమట పడుతూ ఉంటుందంట. అందుకని గర్భగుడిలో ఫ్యాన్స్ అనేవి 24/7 ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయంట. అవి ఆరిపోయామో స్వామివారికి చెమట ఇంకా ఎక్కువ వస్తాయంట. అలాగే విగ్రహం దగ్గర వింటే మనకి సముద్రం సౌండ్ వస్తుందంట. అలాగే 7 కొండలు ఎలా అయితే ఉన్నాయో ఆ 7 కొండలు కూడా శేషనాగు యొక్క 7 తలలుగా కొలుస్తారు. 7వ కొండ పైన వెలిసిందే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఈయన ఎలా వెలిశారు అంటే స్టోరీ అందరికి తెలిసిందేనండి. ఒక భృగు మహర్షి మహావిష్ణువును కలవడానికి వైకుంఠానికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మీదేవితో పాటు మాటల్లో ఉన్నటువంటి మహావిష్ణువు భృగు మహర్షిని పట్టించుకోడు. ఇక దీన్ని చూసి ఎంతో కోపంతో భృగు మహర్షి తన పాదాలతో మహావిష్ణువు యొక్క వక్ష స్థలాన్ని తన్నుతాడు. కానీ మహావిష్ణువు మాత్రం అస్సలు కోపగించుకోడు. తన కాలుని ఏ కాలుతో తన్నాడో ఆ కాలుని తీసుకొని తన అజ్ఞాన నేత్రాన్ని చిరిమేస్తాడు. ఇక క్షమాపణలు కోరుతాడు భృగు మహర్షి. కానీ దీన్ని చూసినటువంటి లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వక్షస్థలం లక్ష్మీదేవి నివాసం కదా. అటువంటి ప్లేస్ లో తన్నాడు, అయినా సరే మీరు ఏమీ అనలేదు, ఇక నేను అక్కడ ఉండజాలను అని చెప్పి భూలోకానికి వచ్చేస్తారు అమ్మవారు. భూలోకంలో ఆకాశ రాజపుత్రిక కింద పద్మావతి పేరుతో జన్మిస్తుంది అమ్మ. ఇక లక్ష్మీదేవిని వెతుక్కుంటూ మహావిష్ణువు భూమి మీదకి వచ్చేస్తారు శ్రీనివాసుడిలాగా.
అంటే తన తల్లి ఓకులామాత. తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు పద్మావతి కోసం వెతుకుతూ ఉండగా ఒక రోజు చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అప్పుడు డబ్బులు ఉండవు. ఎంతో గ్రాండ్ గా చెయ్యాలని అనుకుంటారు. ఇక్కడ శ్రీనివాసుడు పేదవాడు, డబ్బు కావాలి. అప్పుడు వెంటనే కుబేరుణ్ణి అడుగుతారు. అప్పు చేసి మరి పెళ్లి చేసుకుంటాడు శ్రీనివాసుడు. ఇక్కడ దీనికి సాక్షి సంతకాలు ఎవరు పెడతారంటే సాక్షులుగా ఆ మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు సాక్షి సంతకాలు పెడతారు. ఏమని మాటిస్తారంటే కుబేరుడికి కలియుగాంతం వరకు కూడా నేను తీసుకున్నటువంటి అప్పుకు వడ్డీ నేను చెల్లిస్తూనే ఉంటాను. కలియుగాంతంలో మీకు పూర్తి డబ్బులు ఇచ్చేస్తారని మాటిస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఉంటున్నటువంటి ప్లేస్ కూడా ఆయనది కాదు, వరాహ స్వామిది. అందుకని మనం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ముందుగా దర్శించుకునే ముందు స్వామివారిని దర్శించుకునే ముందు వరాహ టెంపుల్ ఉంటుంది. మీకు అక్కడ కొలను ఉంటుంది కదా, అక్కడ పుష్కరిణి దగ్గర ఉంటుంది. సో మీరు వరాహ స్వామికి దర్శించుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళాలి. సో మీరు లడ్డూ కోసం మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, నేను కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. అలాగే తిరుపతికి సంబంధించిన చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. పైన కార్డ్స్ వస్తాయి, ఎండ్ కార్డ్స్ వస్తాయి, ఒకసారి చూడండి. ఎవరైనా కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా నేను వీడియో పూర్తి వివరాలతో వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చుతుంది, చాలా యూస్ఫుల్ కూడా. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వర.